చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, తెల్లారి పొద్దున వెళ్ళి దండేసి పరామర్శించాలని చెప్పిన పేరు నాని కేశవంగాల్ని మాత్రం కనపడకుండా పరారయ్యారు కుటుంబంతో సహా. ఎలా చూడాలంటారు మరి ఈ వ్యాఖ్యల్ని? ఇప్పుడు ఆయన పరారవడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? కొంతమందికి మైక్ ముందు ప్రజల ముందు మాట్లాడంటే ఫీవర్ ఉంటుంది, మైక్ ఫీవర్ ఏదో అది ఉంటుందిగా. అలాంటప్పుడు ఏంటంటే దీనికి కొద్దిగా ఆవేశం జోడించింది అనుకోండి, ఒక 100 మంది 1000 మంది కనపడగానే నోరు ఉంది కదా అని నోటికి ఏది పడితే అది మాట్లాడి తర్వాత కోట్ల చుట్టూ ముందస్తు రక్షణ చర్యలు ఏర్పాటు చేయండి అని చెప్పి పోవటం, ఈ చేతగానోడు చేసే పనులు. ఒక మాట నోరు జారే ముందే నాలుగానే అదుపులో పెట్టుకోవాలి. చీకట్లో కన్ను కొట్టంగానే నరికేయటం ఏంటి, పొద్దున్నే దండేసి పరామర్శించడం ఏంటి? ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు మాట్లాడాల్సిన మాటేనా ఇది? అంటే ఏంటి నీ ఉద్దేశం? నీ మాట వినే కార్యకర్తపై వాడిని ఎవడో నరికి వాడి భార్య పిల్లలు రోడ్డు ఉన్నప్పటి వాడు పోయి జైలు జీవితం గడిపి మళ్ళీ వాళ్ళ భార్య పిల్లలు నీ ఇంటి చుట్టూ అయ్యా అన్నం పెట్టండి, అయ్యా మా బిడ్డ ఇట్లా మీరు చెప్పిందని వాడి పోయి నరికారు. మీ ఇళ్ళ ముందు చదువుకోవాలా? మీరు మాత్రం లేదు, ప్రజలకు ఇచ్చే ఉచిత బియ్యాన్ని కూడా కొన్ని వందల కోట్లు మీ గోడౌన్లో పెట్టుకొని దానికి మళ్ళీ లేదు కేసు కాకుండా డబ్బులు రిటర్న్లు చేసి మీరు ఇన్ని అరాచకాలు చేయొచ్చు. కానీ కార్యకర్తలు మాత్రం వాళ్ళ కుటుంబాలని భార్య పిల్లల్ని వదిలేసి మీకోసం జైలు జీవితం గడపాలి. ఎందుకు? మీరు స్వాతంత్ర సమరయోధులు అయితే ఫ్రీడమ్ ఫైటర్సా? ఆ మాట నువ్వు అంటవే అనే బాధ్యత ఉందా నీకు? ఒక రాజకీయ నాయకుడిగా 5 ఏళ్ళు నువ్వు కూడా ఉన్నావుగా, మంత్రిగా పనిచేసావుగా, అదే మాటేనా అది? ఏం మాటలు అవి? చీకట్లో కన్ను కొట్టంగా నరికేయాలా? అలా ఎంతమంది నరికిచ్చారు మీరు? అంటే గత 5 ఏళ్ళు మీరు చేసింది అదేనా? నోరు జారటం ఎందుకు? ఈరోజు కోట్ల చుట్టూ తిరుగుతున్నాను, అయ్యా నాకు అరెస్ట్ చేస్తారే, ముందస్తు జాగ్రత్తలు ఇవ్వండి అని. అంటే ఇక్కడ ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే జగన్మోహన్ రెడ్డి రప్ప అంటే నేను చీకట్లో కన్ను కొట్టాలన్నారు. తర్వాత ఆ మాట నేను ఎందుకు అంటాను, నేనేదో వేరే ఆ మాట అలా అంటే చెయ్యకూడదని చెప్పాను అని చెప్పి మళ్ళీ మాట మార్చాడు. అసలు ఆ మాట అంటాం ఎందుకు, మళ్ళీ మాట మార్చడం ఎందుకు అనుకోవచ్చు అంటారు? అదే సార్, వాగటం ఎందుకు, వాగింది కవర్ చేసుకోవటం ఎందుకు? నోరుంది కదనే నాలికని అదుపులో లేకపోతే సమస్యలు తల మీద తిష్ట వేస్తాయి. నాలికని అదుపులో పెట్టుకుంటే నాయకుడికి విలువ ఉంటుంది, కార్యకర్తలకి విలువ ఉంటుంది. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక మనం ప్రధానంగా ఇప్పుడు వినపడుతుంది లిక్కర్ స్కాము. అసలు స్కామే జరగలేదనేది వైసీపీ నాయకుల వాదన. స్కామ్ జరిగింది 3500 కోట్లు, ఇది దేశంలోనే అతిపెద్ద స్కామ్ అనేది కూటమి ప్రభుత్వం వాదన. సిట్టు తెలుస్తున్న అంశాలు మరి ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అనుకోవాలంటారు? ఈ మధ్య మీరు ఏపీకి ప్రధానమంత్రి 2 సార్లు వచ్చారు. ఒకటి యోగాంధ్రకు వచ్చారు, అంతకుముందు ఇంకో దానికి వచ్చారు. ఆయన చెప్పిన మాట ఒక్కటే, ఢిల్లీ స్కాము నీటి బొట్టంతా, ఏపీ లిక్కర్ స్కామ్ సముద్రం అంతా అన్నారు. ఒక ప్రధానమంత్రి ఆ మాటలు అన్నాడంటే దాంట్లో నిజం ఉంటే అంటారా, లేకపోతే సార్ నేను చెప్పాను మీరు చెప్పండి సార్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పంగానే చెప్తారా? మోడీ గారు చెప్పరు కదా. వాళ్ళ దగ్గర వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంటుంది. స్టేట్లోనే ఎంత ఉంటే సెంట్రల్లో ఇంకెంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 7 చోట్ల ఇది రానా సినిమా లీడర్ ఒక సినిమా ఉంది సార్, అందులో వాళ్ళ నాన్నగారు చనిపోతారు, సుమన్ గారు. ఆయన అవినీతి పరుడు అని వాళ్ళ అమ్మగారే చెప్తారు. ఆయన ఎట్లా పెట్టాడంటే ఊరుకు అపార్ట్మెంటు, అలా 7 అపార్ట్మెంట్లో బాక్సుల్లో మంచాల కింద డబ్బుల కట్టలు పెట్టి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే ఈ డబ్బుని వాడు అన్నట్టుగా పెట్టాడు. ఆ డబ్బును అతను వాడాడు, సీఎం అయ్యాడు. అది సినిమా, అది ఏదో 2 గంటలు చూసా చప్పట్లు కొట్టే వచ్చేసాం. ఇది కానీ రియల్గా ఇక్కడ నుంచి ₹1 ఒక మనిషి చేతి నుంచి వచ్చిన కాడ నుంచి దానికి ఒక సృష్టికర్తని పెట్టి ఒక టీంని పెట్టి ఎక్కడి దుబాయ్ ఎన్ని షెల్ కంపెనీలు దుబాయ్కి వెళ్ళి దుబాయ్లో ఒక ప్లాట్ తీసుకొని ఇక్కడున్న ప్లాట్లు తీసుకొని చాలాగా దుబాయ్లో కూడా అక్కడ పెట్టారు. ఆయన ఎవరు అంటే నిన్న చూసాం మనం, అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ నుంచి వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు $50,000 బిలియన్. వీళ్ళేమో దుబాయ్లో పెట్టుబడి పెట్టారంటారా? అంటే అవినీతి సొమ్ము కదా ఇది, తేలిగ్గా కష్టపడ్డ సొమ్ము అయితే రూపాయికి చాలా విలువ ఉంటుంది భాయ్. ఈజీ మనీ అనుకో, దానికి పెద్ద రెస్పెక్ట్ ఉండదు. దాన్ని ఏ కాడికి ఏంటంటే జాగ్రత్త చేసుకోవడంలో ఉన్న భయంలో తప్పులు చేస్తాం. ఎందుకంటే అవినీతి సొమ్ము, తేలిగ్గా వచ్చిన డబ్బు, దీన్ని ఎలాగని నేను అనుభవించాలంటాడు. ఏం అనుభవిస్తాడు? వాడి బొంద అనుభవిస్తాడు. 100 గ్రాముల బంగారం అది తింటాడు ఆయన డైలీ. ఏమన్నా మరి శ్రావణ్ రావు కూడా ఒప్పుకున్నాడు కదా, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న శ్రావణ్ రావు తెలంగాణలో, మరి ఆయన ఒప్పుకున్నాడు. మా ఫ్లాట్లోనే ఉన్నారు వీళ్ళు ఇద్దరు ఉన్నారు, 57 రోజుల పాటు మా ఫ్లాట్లోనే ఉన్నారు, ఎలక్షన్ రిజల్ట్స్ రోజు వెళ్ళిపోయారు బయటకు అని చెప్పి చెబుతున్నారు కదా. మరి ఎలా చూడాలంటారు? మరి వైసీపీ నాయకులే అసలు స్కామే కాదు, ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు.
విషయం ఏంటంటే సార్, వీళ్ళు తప్పుని ఎంత కప్పిపుచ్చాలి అనుకుంటే ఆ భగవంతుడు దయ వలన ఏమవుతుందంటే, ఒక తప్పును కప్పిపుస్తే వీళ్ళు 2 తప్పులు బయటికి వస్తున్నాయి. ఒకటి మూస్తే 2 వస్తున్నాయి. ఇప్పుడు శ్రావణ్ రావుని పిలిపించారు, అతనితో ఉన్న లింకులు మొత్తం సిట్ విచారిస్తుంది. దాని మూలాన బయటపడింది ఏంది, దోస్తు మేరా దోస్త్ అని చెప్పి కేసీఆర్కి జగన్ బాబుకి ఉన్న అనుబంధం, చక్కటి అనుబంధం, బాబాయ్ అబ్బాయి అనుబంధం. అయ్యా ఎలక్షన్ టైంలో నేనేం చేయగలను అని చెప్పేసి గబా రేపు 2 రోజులు తెలంగాణలో ఎలక్షన్లు ఉంటాయి. ఎలక్షన్లు ఉండగా నైట్ సాగర్ మీద వెళ్ళి ఒక 1000 మంది పోలీసులు వెళ్ళిపోయి మొత్తం ఆకిపోయి సాగర్పై యుద్ధం ప్రకటించారు, నీటిని ఆపేశారు. అంటే తెలంగాణ సెంటిమెంట్ రగిల్చాలి. సెంటిమెంట్ రగిలిస్తే కేసీఆర్కి లాభం. ఆంధ్రవులతో పోరాడాలంటే కేసీఆరే దమ్మున్నమ్మ కూడా నాకు తెలియజేయాలి. దాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ ఫ్యామిలీ ఎంత సంపాదించిందో, ఎన్ని వేల కోట్లు వెనకేసిందో, ఒక్క కార్ రేసింగ్లోనే కేటీఆర్ లైఫ్ స్టైల్ ఏందో మొత్తం తెలిసింది. ఇందులో అబద్ధం ఏమీ లేదు, జరిగిందే. కాకపోతే వీళ్ళు ఏంటంటే అరచేయి మూశారు. వీళ్ళు వచ్చి ఒక్కొక్క ఏలు తెరిసేటప్పటికి అరచేతిలో ఏముందనేది మొత్తం తేట తెల్లం అవుతుంది. ఈ తేట తెల్లమైన దాంట్లో కూతురు పార్టీ నుంచి డివైడ్ అవుతుంది. నా ప్రాధాన్యం లేదు, జనజాగృతి పార్టీ నేను పెడతాను, ఆమె రివర్స్. కొడుకు వచ్చేసి వంశపారపర్యమైన ఆస్తుల్లో హక్కు మొదటి కొడుకుగా, పెద్ద కొడుకుగా ఎలా ఉంటుందో పార్టీ నిర్మాణంలో నా భాగస్వామ్యం చాలా ఉంది. ఇతను ఈ కేటీఆర్ అనే వ్యక్తి దుబాయ్లో ఏదో చేశాడంట సార్, మనకు కూడా పూర్తిగా తెలియదు. దుబాయ్లో అంతకుముందు సాఫ్ట్వేర్ కాదు, పోనీ హార్డ్వేర్ కాదు. మనకెందుకు, ఇక్కడికి వచ్చినా ఆయన రాజరికం ఎట్లా అనుభవిస్తున్నాడు. ఈరోజు ప్రతి సమస్య నాది. ఆయన పుట్టినరోజు కూడా 5000 కిట్లు పంచాడు. ఏది, గర్భిణులకి, చిన్నపిల్లలకి. కేసీఆర్ని మైమరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి చేస్తున్నారు. ఇవన్నీ ఏమీ లేదు సార్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని ఒకటి ఉండదు. ఇద్దరు హెల్ప్ చేశాడు అబ్బాయికి ఏం హెల్ప్ చేశాడు బాబాయ్? మరి టైంలో బాబాయ్ చేయింది, అబ్బాయి ఎలక్షన్ చేశాడా? 2019లో ఎవరు చేశారు? కేసీఆర్ గారే అబ్బాయికి దగ్గరుండి అన్ని సలహాలు సంప్రదింపులు ఇచ్చి ఆర్థికంగా కూడా రెండు ఇవ్వబట్టే ఈయన ముద్దులకి, మురిపాలకి, ఆయన సలహాలకి, సంప్రదింపులకి గవర్నమెంట్ వచ్చింది. ఈ 5 ఏళ్ల కాలంలో ఆయన చదువు చెప్పే టీచర్లను కూడా మద్యం షాపుల దగ్గర కరోనా కాలంలో అమ్మించారు. ఎంత ప్రేమ అంటే మద్యం మీద ఆయనకి. ఎందుకంటే అత్యధిక ఆదాయం అది. బాటిల్ తయారీకి 13 రూపాయలు పడుద్ది. ఒక డిస్టిలరీ నుంచి డిస్ట్రిబ్యూట్ అయిన బాటిల్ 13 రూపాయలే ఖరీదు. అదే ట్రాన్స్పోర్టు, అది ఇది ఇవన్నీ చూసుకునేటప్పటికి కనీసం 50 రూపాయలు 100 రూపాయల లోపు అమ్ముకోవచ్చు. అన్ని రకాల ఖర్చులు వస్తాయి దాంట్లో. కానీ వీడు ఒక బాటిల్ 200. అది కూడా ఏం చేస్తున్నారు, రేపటి నుంచి మద్యం ఉండదు అనేటప్పటికి ఏంటంటే ఈరోజు తాగనోడు కూడా ఏంద్రా మద్యం బంద్ అంటున్నారు, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఒకటి తాగుతాడు. వాడు ఇంకోటి చెప్తారు, భలే ఉందిరా తాగగానే, భలే మత్తెక్కిందిరా నాకు, అసలు భలే హాయిగా ఉందిరా, ఒళ్ళు తేలిపోయిందని అంటాడు. వాడు ఇంకోటి తాగుతాడు. అలా మద్యాన్ని మాఫీ అన్న మాటను అడ్డం పెట్టి 5 ఏళ్ళు వీళ్ళు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించారు. పనికిరాని డిస్టిలరీలు, పనికిరాని బ్రాండ్లు పెట్టి ప్రజలని నానా హింసలకు గురి చేశారు. కిడ్నీలు, లివర్లు ఏమి లేదు అసలుకి. మేము ఇచ్చిందంతా నెంబర్ 1 బ్రాండ్లు అని వాళ్ళే చెబుతుంటే అసలుకి. మద్రాసు నుంచి ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది కదా సార్. ఎవరు వేశారు సార్ ల్యాబ్లో? మద్రాసులో ల్యాబ్ రిపోర్ట్కి కంప్లైంట్ ఎవరు పెట్టారో తెలుసా మీకు? రఘురామకృష్ణరాజు గారు అని చెప్పి ఒక ఎంపీ, వాళ్ళ ఎంపీయే. దాని మీద విచారణ చేస్తే ఆ ల్యాబ్లో మొత్తం లేదు, అన్ని రసాయనాలు, విషాన్నే విరజమ్మారు. 5 సంవత్సరాలు మద్యం తాలూకా విషాన్ని విరజిమ్మారు ప్రజల మీద అన్నారు. అరే భాయ్, ఎవరో ఎందుకు భాయ్, ఓపెన్ మైండ్తో చెప్తున్నాను. నేను అప్పుడప్పుడు మద్యం సేవిస్తాను. నేను అప్పుడు 5 ఏళ్ల కాలంలో సేవించినవాడిని. 30 ఏళ్ల నుంచి నేను చేసే వ్యాపారానికి మనిషిని నాకు ఎటువంటి ఇబ్బంది కలగల. గత 5 ఏళ్లలో నేను చేసిన చిన్న తప్పులకి నాకే 2 స్టంట్లు వేశారు సార్. మద్యం దెబ్బ సాక్షాత్ ఉదాహరణ నేనే సార్. మొదటి బాధితుడిగా నేనే మాట్లాడుతున్నాను. ఆ దెబ్బ కనీసం దాని జోలికి పోవాలంటే షాక్ కొడితే మనిషి ఎట్లా దూరం అవుతారు. బాటిల్ పట్టు కూడా షాక్ కొట్టలేదు, తాగితే షాక్ కొట్టింది, స్టంట్ పడింది. ఇంక ఇప్పుడు స్టంట్ మ్యాన్ అంటున్నారు అందరూ. ఏం సార్ స్టంట్ మ్యాన్ అంటున్నారు? 1 కాదు 2 ఇచ్చుకున్నాం, 2 స్టంట్లు వేసారు, మామూలుగా కాదు. అసలు ఆ బాధల పగవాడికి కూడా వద్దు. అసలు తెలిసి తప్పు చేయడం వేరు, తెలియక జరిగిన తప్పు వేరు. ఇది తెలిస్తే నేను చేయను సార్. అంటే అది మంచిది అనుకున్నారు మీరు కూడా? నేను కూడా ఏమనుకుంటాను సార్ చెప్పండి. జగన్ బాబు గారు ముద్దులు పెట్టారు, మురిపాలు పెట్టారు, బుగ్గల్ని కొడుతున్నారు. నేనున్నాను, నేను విన్నాను. యుద్ధానికి లేదు, సైనికులని సైనిక అధికారి సిద్ధం చేసినట్టుగా ఎలక్షన్ ముందు సిద్ధమా,
సిద్ధమా అన్నట్టుగా పెద్ద పెద్ద హోర్డింగులు ఇచ్చి నేను మోసపోయా. వాస్తవానికి నాకు జరిగింది తెలుసుకుని నాకు ఏం చేశానంటే, అమ్మా ఇదంతా పక్కా నాటకం అయ్యా, ఇది యుద్ధం కాదు సిద్ధం కాదు, మనుషుల్ని చంపడానికి వేసిన పెద్ద కుట్ర, మళ్ళా నా గవర్నమెంట్ రాకపోతే మాత్రం మీకు నరకమే అనుకున్నాడు. ప్రజలు గమనించారు సార్. ఏదైనా సరే స్టంట్ మ్యాన్గా గుర్తింపు పొందాను సార్. ఇది జగన్ పుణ్యాన స్టంట్ మ్యాన్గా నేను గుర్తింపు పొందాను. ఒకటిగా సార్, రెండు స్టంట్లు వేశారు. వారి చెప్పారు వారు, మీకు అని అలవాటు ఉందా అంటే, సార్ ఎప్పుడన్నా సార్ అన్నారు. ఎప్పుడైనా తీసుకున్న దానికి 2 స్టంట్లు వచ్చినాయి. డైలీ తాగేవాడి పరిస్థితి ఏంటి సార్ అన్న. ఏముంది, లివర్లు, కిడ్నీలు, ఈ కందనకాయలు ఇవన్నీ ఏముండవు, మొత్తం వెళ్ళిపోవటమే. లేదా వాడికి బతిగా రాతుందనుకో, రోగాలు రొష్టులతో బతకటమే. అట్లాంటి విషపూరితమైన మద్యాన్ని మీరు తాగారు, మీరు దానికి అనుభవించడే. జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే, అప్పుడు మద్యం బాటిల్ పట్టుకుంటే షాక్ కొట్టేంత రేట్లు పెంచుతాను, జనాలు మద్యాన్ని నుంచి దూరంగా చేస్తానన్నారు. అది జరిగిందంటారా మరి? మద్యం బాటిల్ పట్టుకుంటే షాక్ కొట్టాలి అన్నారు ఆయన. మద్యం బాటిల్ పట్టుకుంటే షాక్ కొట్టడం కాదు. 5 స్టార్ హోటళ్ళలో, 7 స్టార్ హోటల్లో, 3 స్టార్ హోటల్లోనే మద్యం దొరుకుద్ది. సామాన్యుడు మద్యం బాటిల్ పట్టుకుంటే షాక్ కొట్టాలి అన్నారు. ఇక్కడ షాక్ కొట్టడం కాదు, శరీరపరంగా మొత్తం కొట్టింది, ఒకేసారి కొట్టు వదిలిపెట్టింది, హాస్పిటల్లో పడబట్టి. ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా కదా సార్, నాకే 2 స్టంట్లు వేశారు సార్. 1 కాదు 2 కాదు. మద్యం పుణ్యాన నా జీవితాంతం ఏంటంటే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చినట్టు నాకు 2 స్టంట్లతోటి. ఈరోజు నా పరిస్థితి ఎలా ఉందో ఆ భగవంతుడికే తెలియాలి.